2026లో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే 4 గ్రహాలు, మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము. ఒకటి శని, తర్వాత గురు, రాహు, కేతువులు. ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి 4. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము. సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు, అంటే మీన రాశిలో ఉంటున్నారు. రాహు కేతువులు మూమెంట్ ఉంది. డిసెంబర్ 5th మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెనక్కి వెళ్తూ ఉంటారు. జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, బెనిఫిక్ గ్రహం, అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది. దేంటో అటు ధనకారకుడు, అటేమో ఆయుక్కుడు మనం కొంచెం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్న ఎక్స్పాన్షన్, విజ్డమ్, నాలెడ్జ్, వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము. మనకి ఇయర్ ఎండ్ అంటే 2025 ఇయర్ ఎండ్లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు. మనకి తర్వాత అక్టోబర్ 31st మనకి సింహానికి వెళ్తున్నారు. మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉంటున్నారు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు, ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట. చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే 4 ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి. 2 ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్, 2 ఏమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 17th ఉంది, మళ్ళీ మార్చ్లో ఉంది, మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్లో 2 ఉన్నాయి. అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది, అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది. అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఉగాది చెప్పుకుంటాం. మార్చ్ 19th 20th వస్తుంది. పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట, అంటే 40th సంవత్సరం. ఎవ్రీ 60 yearsకి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది. జనరల్గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో అన్ని వస్తువులు ఖరీదవుతాయి. కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట. దెబ్బలాట వచ్చేవి, అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను, అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ, అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం, ఏదైనా చేసేవాళ్ళు అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి 3 రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి కుంభానికి, అలాగే ఏంటంటే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రెడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది. మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. చాలా బాగుండే రాశులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి, అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి, ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు, అంటే మనకి 12 monthsకి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగ్గులు అనేది కామన్. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నాలెడ్జ్ గెయినింగ్ మనం చూసుకోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాసే వాళ్ళు యాక్చువల్గా ఇంటి నుంచి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, క్లౌడ్ కిచెన్ పెట్టుకున్న వాళ్ళకి తప్పక విస్తరిస్తుంది. అలాగే ఏంటంటే కొత్త కొత్త రెసిపీస్ చేయడం కానీ, లేకపోతే దూర దేశం వెళ్ళి నేర్చుకోవడం కానీ, అవన్నీ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. నేను చెప్పాను రాహు కూడా మూవ్మెంట్ ఉంది, డిసెంబర్లో మూవ్ అవుతున్నారు ఆయన. సో తప్పక ఈ రాశి వాళ్ళకి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే వేరే దేశం నుంచి వచ్చి ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ,
పార్ట్నర్స్ రావడం కానీ తప్పక జరుగుతుంది ఈ సంవత్సరంలో. అలాగే జూపిటర్ ఇక్కడే ఎగ్జాల్టేషన్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే విత్ ఇన్ అక్టోబర్ లోపల వీళ్ళకి మంచి దారి అనేది కనిపిస్తుంది. నువ్వు అడిగే ప్రశ్న ఇప్పుడు ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పక ఫుడ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ టెక్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మేడం ఇప్పుడు కర్కాటక రాశి వారు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. పాలిటీషియన్స్ కూడా మనం చూసాము అంటే మనకి 9th లో ఏమో శని ఉన్నారు, జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే ఏంటి, ఆల్రెడీ మనకి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇంకా పొజిషన్ ఎక్కువ అవడం కానీ లేకపోతే ప్రజల మన్నన పొందడం కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్త స్కీమ్స్ తేవడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. మన జనరల్ గా పాలిటీషియన్స్ గురించి మాట్లాడడం, పాలిటిక్స్ నా కెరియర్ అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఎదుగుదల అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. ఎస్పెషల్లీ అక్టోబర్ లోపల మనకి జూన్ నుంచి అక్టోబర్ లోపలికి ఎదుగుదల తప్పక కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా మనకి మంచి వ్యక్తులు పరిచయం అయ్యి అంటే ఏంటంటే పొజిషన్ లో ఉన్న వ్యక్తులు పరిచయం అయితే కనుక పైకి తీసుకెళ్తాం, మనమే పైకి వెళ్తాము అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే సన్నిహితంగా ఉండడం వచ్చిందంటే కనుక తప్పక పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే మనం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ టెక్ లో ఆర్ట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తప్పక వాళ్ళు కోరుకున్నవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. మేడం ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. ఫార్మర్స్ కూడా ఫార్మింగ్ కమ్యూనిటీ అని మనం చెప్పడం కన్నా ఏంటంటే విడివిడిగా మనం చెప్పాల్సి ఆయిల్ బిజినెస్ ఉందనుకో, లేకపోతే ఏమో రైస్ ఉంది, రైస్ మేజ్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే చాలా బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ చేసి అమ్మే వాళ్ళకి, క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి, కమర్షియల్ గా వెళ్ళిన వాళ్ళకి తప్పక ఆ ప్రోడక్ట్ ముందుకెళ్తుంది. కానీ కొత్తగా ప్రోడక్ట్ తయారు చేసి అమ్మడం అనేది కూడా జరుగుతుంది, కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. జనరల్ గా ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే కొన్ని లాసెస్ మనం చెప్పుకోవాలి, అటు ప్లసెస్ చెప్పుకోవాలన్నమాట. సో తప్పక వాళ్ళకు కూడా ఏంటంటే బ్యాలెన్స్ అవుతుందనే చెప్పాలి. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీస్ లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. ఫిలిం ఇండస్ట్రీలో తప్పక ఏంటంటే కొంతమందికి చాలా బాగుంటుంది, కొంతమందికి అంత బాగుంటుందనే చెప్పాలి. అంటే కొంతమందికి అంటే ఏంటంటే ఆర్ట్ రంగంలో ఎత్తుతగులు అనేది కామన్. సపోజ్ ఇప్పుడు డ్రాయింగ్స్ చేసి పెయింటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే సినిమా బిజినెస్ లో కొంతవరకు ఏంటంటే ఆర్ట్ సినిమా తీసే వాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంటే కొంతమంది కమర్షియల్ సినిమా తీసే వాళ్ళు ఉంటారు. అలాగే కమర్షియల్ సినిమాస్ ఏంటంటే కొంత సక్సెస్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. ఏదైనా నేను ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. సో ఇది కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు, ఎస్పెషలీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడే కొత్తగా సినిమా రంగంలోకి స్టెప్ వేసే వాళ్ళకి తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తోంది. ఎంత శ్రమ పడితే అంత ఫలితం ఇస్తుంది అనేది చెప్పాలి. అలాగే ఏంటంటే ప్రజల మన్నన, అలాగే వాళ్ళ దృష్టిలో పడడం కానీ ఫేమ్ రావడం కానీ మనకి కనిపిస్తోంది. మేడం ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు 2026లో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళు తప్పక ఏంటంటే అక్టోబర్ తర్వాత అంటే నిత్యం చేయమనే చెప్తూ ఉంటాను నేను. శివుడిని పూజించడం అంటే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం సోమవారం. అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే హెల్త్ కి ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో తప్పక ఏంటంటే ఇవన్నీ తగ్గాలి అంటే కనుక శివుడిని మహామృత్యుంజయ మంత్రం నేను చెప్పేది పూజ చేసుకోవడం కానీ జపం చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే శివపార్వతులు దంపతుల పిక్చర్ పెట్టుకుని చేసుకుంటే కనుక ఇప్పుడు సపోజ్ దాంపత్య జీవితంలో కొంతమందికి ఎడబాటు రావడం కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ మనకి చూస్తూ ఉన్నాం. అలాగే కోర్ట్ కేసెస్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఊరట అనేది కలుగుతుందన్నమాట. సో తప్పక ఇవన్నీ చేసుకోండి. మీకు ఈ సంవత్సరం నేను చెప్పినట్టు కొంతవరకు బాగుంది, కొంతవరకు అంత బాగాలేదు. సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఈ 4 ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము. అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. ఇదంతా జనరలే, అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ
ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి, జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పైకి వెళ్ళడం ఏంటి, మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ దిశగా నడవడం కానీ, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకుని అంటే పరిహారాలు చేసుకోవడం, లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా. సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము, ఆఫ్లైన్ కూడా చేస్తాము. సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట.